మనతో పాటు బత్తుల సిద్ధేశ్వర్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లును ప్రవేశపెట్టడం ఆమోదించడం అనేది జరిగింది, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేనేమంటున్నా, వాళ్ళు ఏది చేసినా మాకు అనుమానాలే ఉంటాయి. ఎందుకంటే కులగణన కోసం మేము ఆమరణ దీక్ష చేస్తే 12 రోజులు కులగణనలోనే ఒక తప్పుల తడక తగ్గించి చూపించేసారు. 60% ఉన్న బీసీని 46% చూపెట్టిండు. ఇక దీంట్లో నిజాయితీ ఎక్కడ ఉంటుంది? ఈడబ్ల్యూఎస్ అన్యాయంగా తీసుకుంటున్నారు అని మేము పోరాటం చేస్తుంటే ఈడబ్ల్యూఎస్ బీజేపీ ప్రభుత్వం ఏమో చేసింది, ఇక్కడికి బీఆర్ఎస్ తీసుకొచ్చింది ఆగమేఘాల మీద. ఇవాళ దీన్ని ఆ బీఆర్ఎస్ సరిగా లేదని ఈయన గెలిపిస్తే ఈయన దాన్ని అమలు చేస్తూ వచ్చాం. అయ్యా 7% ఉన్న బీసీలకి 7% ఉన్న అగ్రకులాలకి ఎందుకు అమలు చేస్తావు అని అంటే ఇంకా దాన్ని లెక్కలు చేసేసి అడిట్ చేసి 7% కానించి మొత్తం మీద 10% పట్టుకొచ్చుకోండు. అంటే ముఖ్యమంత్రి అంటున్నాడు, కేవలం నన్ను బదలాం చేయడానికి మాత్రమే 15% ఓసీలను చూపెట్టారు అంటున్నారు. ఎక్కడన్నా లెక్కలు ఉన్నాయా? ఈ బీసీ కుల సంఘ నాయకులే కావచ్చు, రాజకీయ నాయకులకు కూడా నేను ప్రశ్నిస్తున్నా, ఎవరన్నా నాకు ఆధారం తెచ్చి చూపెట్టండి, అప్పుడు నన్ను అడగండి. కానీ కేవలం నేను బీసీల గురించి, బీసీల కులగాన చేయాలనేది నా తాపత్రయం. నేను ఒక ముఖ్యమంత్రిగా నన్ను మీరు గుర్తుపెట్టుకున్నా నేను బీసీలకు పెద్దన్నను, నేను చేసి మీ చేతిలో పెడతా. ఇది మీరు ఎక్కడ తీసుకుపోవాలనేది మీ దగ్గర ఉంది అంటున్నారు. అంటే మీ దగ్గర ఉన్నారంటే కుల సంఘ నేతలు తీసుకుపోవాలా పార్లమెంటుకు, లేకుంటే రాజకీయ నాయకులు తీసుకుపోవాలా? దీన్ని నేనేమంటున్నా, మేము కరెక్ట్ లెక్కలు చేసినాము అని అంటే సరే, ఆ లెక్కలకు సంబంధించి స్పష్టంగా మీ పార్టీలోని ఎమ్మెల్సీనే తీర్మార్మలని అడుగుతున్నాడు. ఆయన సవాల్ కూడా చేస్తున్నాడు, మీరు ఏడికి వెళ్తే ఆడికి వచ్చి నేను లెక్క చెప్తా అంటున్నాడు. మేము కూడా అడుగుతున్నాము, ఆధార్ కార్డుల లెక్క ప్రకారం చూసినా మీరు తప్పే చేసినట్టు అర్థమవుతుంది. దాంతో పోల్చండి. మేము 150 మందికి వేసినాము, ఇట్లా చేసినాము, కోఆర్డినేటర్లు వేసినాము, ఆ లెక్కలు ఆ డీటెయిల్స్ కాదు మాకు కావాల్సింది. ఆధార్ కార్డులు అనేది ఒక మనిషికి 2 ఉండవు. సరే, ఓటర్ కార్డులు అంటే ఉంటాయి ఎక్స్ట్రా, రేషన్ కార్డులు లేదా ఆధార్ కార్డులు అయితే 2 ఉండవు. సరే, రేషన్ కార్డులు అంటే ఆంధ్రాకు తెలంగాణకు బతికొచ్చినకు ఉన్నాయి అనుకుందాం, కానీ ఆధార్ కార్డులు అయితే ఉండవు కదా. మరి ఆ లెక్క ప్రకారం చూసుకున్నారు. మొన్న బడ్జెట్ లెక్కలలో కూడా 4,20,00,000 మరి మీరు ఎట్లా వేసుకున్నారు? 2 మీరే వేసుకున్నారు కదా. అందుకని మీ లెక్కలు చెప్తున్నాయి ఏంటంటే, మీరు రాసినయే, మీరు చెప్పే లెక్కలే అవి లెక్కలు, ఆ లెక్కలు తప్పని చెప్తున్నాయి. సరే, లెక్కలు తప్పని చెప్తలేవు, నీవు ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆ ప్రశ్నలు జోలికే పోతలేడు, ఇక వేరే రకంగా చెప్పుకుంటూ వస్తున్నాడు, కానీ ఆయన చేసిన ప్రశ్నల జోలికి పోతలేడు. అందుకని లెక్కలు తప్పు జరిగినాయి. సరే, తప్పు జరిగినాయి, ఒప్పు జరిగినాయి, పక్క పెడదాం. కానీ నిన్న బిల్లు పెట్టిన తర్వాత ఏమంటాడు, బీసీ సంఘాలు పోతే సరే వాళ్ళు ఏదో మాకు మంచి చేస్తుండ నమ్మిపోయినరు, నమ్మిపోయిన వాళ్ళతోటి ఏమంటాడు, ఆ లెక్కలు మీరు తప్పంటే మీకు ఇవి కూడా రావు. బ్లాక్మెయిలింగ్ అనమాట ఇది, దబాయింపు ఇది. జీవో 29 విషయంలో విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు, మేము రోడ్ల మీదకి వచ్చారు, అన్యాయం జరుగుతుంది అనేది స్పష్టంగా చెప్తే కూడా జీవో 29 విషయంలో ఏం అన్యాయం జరుగుతలేదు అని చెప్పేసి దబాయించినవు. తర్వాత ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలంటే గెలుపు గుర్రాలు లేవు అని చెప్పేసి అన్నావు. కామారెడ్డి డిక్లరేషన్ అంటే సరే, మేము కనీసం సర్పంచులను అవుతాం, పల్లెకు సర్పంచులు అవుతాం, కానీ అనుకున్నాం. కనీసం మమ్మల్ని పల్లెకు కాకుండా ఇంతకాలం లెక్కలు చేయకుండా వాయిదా వేస్తూ వచ్చేసి ఇప్పుడు లెక్కలు చేసి ఇప్పుడు బిల్లులు పెట్టి మళ్ళీ ఏమంటున్నాడు, ఆ జయలలిత పోయి పోరాటం చేసినట్టు ఈయన చేయాలి, ఈయన బాధ్యత అది. హామీ ఇచ్చింది వాళ్ళు, కామారెడ్డి డిక్లరేషను, బిల్లు పెట్టింది వాళ్ళు. సరే, మేము పోరాడినాం అనుకో, నువ్వు ఇచ్చింది కాబట్టి నువ్వు చేయాలని పోరాడినాం అనుకో, కానీ ఇవాళ మీరు పోయి కొట్లాడుకోవాలి ఢిల్లీలో అని మాట్లాడుతున్నారు. మీరు పోయి ఢిల్లీలో మాకు కొట్లాడుకోని మీరు అంటే ఏందన్నట్టు, ఇది నీకేం బాధ్యత ఉన్నది? తక్షణం నువ్వు ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నం చేయి, ఆ హక్కు నీకున్నది. 2 జీవోలు, ఒకటి విద్యా ఉద్యోగ అవకాశాల కోసం, రెండోది స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం 2 జీవోలు తీసి అమలు చేసే అవకాశం నీకున్నది. అమలు చేస్తున్నప్పుడు ఎవడన్నా కోర్టుకు పోతాడా చూద్దాం, కోర్టుకు పోయి ఆపితే ఆగని, అప్పుడు తర్వాత సంగతి తర్వాత. ఎవడు పోకముందే నువ్వు అపశకునపు మాటలు మాట్లాడుకుంటూ ఇక కోర్టుకు పోతుంది, ఆగుతుంది కాబట్టి మీరు 9వ షెడ్యూల్లో పెట్టుకోవాలి. మరి 9వ షెడ్యూల్లో పెట్టుకుంటే కూడా సుప్రీంకోర్టు 71 తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిన వాటిని అన్నింటినీ కూడా మేము సమీక్షిస్తామని సుప్రీంకోర్టు మాట్లాడుతున్నది. ఇంకోవైపు కేంద్రమేమో మేము లెక్కలు చేయము, ఈ బిల్లు 9వ షెడ్యూల్లో చేర్చమనే పద్ధతులు అది ఉన్నది. మరి నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత ఎట్లా చేస్తావు నువ్వు? అందుకని అది నువ్వు చేయాల్సిన బాధ్యతను సంఘాల మీద పెట్టి సప్పట్లు కొట్టించుకొని మీరు ఇదైతే తప్పనొద్దు మీరు లెక్కలు అని చెప్పేసి ఒక మోసపూరితమైన మాటలు మాట్లాడడం అనేది జరుగుతుంది. దీన్ని క్షమించేది లేదు. ఇవాళ బీసీ ఉద్యమకారులుగా మేము తెలంగాణ ఉద్యమం ఏం చేసినప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ చేసినావు, కానీ మేము బీసీ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో చేసినాం, ఇవాళ బీసీ ఉద్యమంలో 12 రోజులు నిరాదీక్ష చేసినాం. మేము గాంధేయ పందాలు పోరాడుతున్నాం, పల్లె నుంచి ఢిల్లీ వరకు
పల్లెలో పోరాడతాం, ఇక్కడ హైదరాబాద్లో నీతో పోరాడతాం, ఢిల్లీలో కేంద్రంతో పోరాడతాం, కోర్టులతో కూడా పోరాడతాం. ఎందుకంటే 3 పక్షాలు ఒక ఫుట్బాల్ని ఆడినట్టు అది ఏమో ఎంపరికల్ ఆట అంటది, కేంద్రం ఏమో లెక్కలు చేయదు, నువ్వేమో కేంద్రం చేయాలంటావు. అందుకని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేదు. బీసీలు ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమిస్తే తప్ప మనకు పరిష్కారం కావనేది మేము చెప్పదలుచుకున్నాం. రేపటి నుంచి మేము ఢిల్లీకి పోతున్నాం, గాంధీగిరి చేస్తున్నాం, తర్వాత ఆమరణ దీక్ష కూడా ఢిల్లీలో సిద్ధమవుతున్నాం. అంటే ఇక్కడ బీసీ ఓట్లతోటే నేను ముఖ్యమంత్రి అయినా అని పలుమార్లు ముఖ్యమంత్రి చెప్పడం అనేది అయితే జరిగింది. సో అసెంబ్లీలో మాత్రము బీసీలకు అన్యాయం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలలో అంటే సీట్ల విషయంలో. సో ఎంపీ ఎలక్షన్లో కూడా బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. కానీ కేవలం కార్పొరేషన్ పదవులన్నా, నామినేట్ పోస్టులన్నా బీసీలకు న్యాయం జరిగిందంటారా ఈ రాష్ట్రంలో? జరగలేదు. సగం నిజాలు సగం అబద్ధాలు. బీసీల వల్ల గెలిచిండ్రు అనే మాట చెప్పగానే ఉబ్బగొట్టడం అనమాట బీసీ ప్రజలందరినీ. కాబట్టి నిజాయితీగా ఉంటాడు, ఇది నిజాయితీగా ఒప్పుకున్నాడు కదా, రెండోది కూడా నిజాయితీగా ఉంటాడని అనుకుంటాం, కానీ దాంట్లో ఉండదు. ఇట్లా ఉబ్బగొట్టి మనం ఉబ్బిపోగానే ఇంకా తన కార్యక్రమాలు తన వర్గాలకు ఇచ్చుకునే ప్రోగ్రాం చేస్తూ ఉంటాడు. ప్రతి రంగంలో నామినేటెడ్ పోస్టులు, మంత్రి పదవులు, పోలీస్ అధికారుల ఉన్నతాధికార పదవులు, ఐఏఎస్ పదవులు, ప్రతి రంగంలో ఇవాటి వరకు నీ వర్గాలకే నువ్వు ఇచ్చుకుంటూ వస్తున్నావు. ఉద్యోగాలు ఇవాళ రేపు నోటిఫికేషన్ వేస్తా అంటున్నావు, మరి నోటిఫికేషన్లో మరి మా వాళ్ళకి కావాలి కదా. నీకు నిజాయితీ ఉంటే ఆ 2 బిల్లు ఇమీడియట్గా జీవోలు పెట్టు, అప్పుడు నీవు బీసీల పట్ల ప్రేమ అనేది ఉన్నదనేది అనుకుంటాం మేము. మీరు చెప్పినట్లనే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఇక్కడ రిజల్ట్ కూడా రావడం అనేది జరిగింది. ఫలితాలు వెల్లడించారు. అక్కడ టాప్ 10లో 8 మంది ఓసీలు ఉంటే కేవలం గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు, గ్రూప్ 3లో కావచ్చు కేవలం ఒక ఎస్సీ ఒక బీసీ ఉంటుండు. అంటే ఎస్సీ బీసీలు మైనార్టీలు చదువుకోరా ఈ రాష్ట్రంలో? ఓన్లీ రెడ్డిలో చదువుతారా? నేను ఏమంటున్నా, ఇంకో విషయం చెప్తున్నా. నేను అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చదువుడు తగ్గించుకొని రియల్ ఎస్టేట్లు, ఆర్థిక అవకాశాలు చాలా ఉన్నాయి, ఈ చదువులతో వచ్చేది కాదు పోయేది కాదు అనే స్టేజ్లో ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాలకు పోతున్నారు. నిజానికి చదువుల మీద విదేశాలకు పోలేక ఎక్కువ దృష్టి పెట్టుకొని వ్యవసాయాలు ఇతర వృత్తుల్లో కోల్పోయి చదివి మెరిట్ తెచ్చుకోగలిగిన స్థితిలో ఇవాళ బీసీ బిడ్డలు ఉన్నారు. ఆ బీసీ బిడ్డలతో నువ్వు పోటీ పడలేరు. మీ వాళ్ళెవరు పోటీ పడలేకనే జీవో 29 తీసుకొచ్చిన జీవో 55 పక్కకు పెట్టి నీ వాళ్ళ అవకాశాల కోసం అట్లాంటి వాళ్ళు నీకు ర్యాంకులు ఎట్లా వస్తాయి? అట్లాంటి వాళ్ళు ర్యాంకులు వస్తుంది. కాబట్టి అది మొత్తం స్కామ్. డబ్బులకు ఉద్యోగాలను అమ్ముకున్నారు అంతే తప్ప నీకు మెరిట్ ఉండే అవకాశమే లేదు. మీకేమైనా మెరిట్ ఉంది అంటే కుట్రలు చేయడంలో మెరిట్ ఉన్నది. ఓకే, రైట్ సార్. మరి ఇంత తెలంగాణ ఉద్యమంలో కూడా ఓయూ క్యాంపస్ నిర్బంధం చేయలేదు ఆంధ్ర సర్కార్ కూడా. మరి ఇప్పుడు ఎందుకు ఈ నిర్బంధం ఎందుకు వస్తుంది? ఇక్కడ ఉద్యమాలు చేయొద్దు, ఆందోళన చేయొద్దు, ప్రెస్ మీట్లు పెట్టద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర సర్కార్ ఎందుకు సర్క్యులర్ జారీ చేయవలసిన అవసరం వచ్చింది? ఇక్కడ ఇవాళ తెలంగాణలో బీసీ ఉద్యమం అనేది చాలా సీరియస్గా నడుస్తున్నది. అది మా ఇంటెలిజెన్స్ సోదరుల ద్వారా వాళ్ళకు సమాచారం వెళ్తున్నది. కాబట్టి ఇది జరగకూడదు అని అంటే ఎక్కడికక్కడ ఈ బ్రేక్ చేయాలి. రాగానేనేమో ప్రగతి భవన్ గేట్లు తోసేసి సెక్రటరియట్లకు అందరు రావచ్చు, ఇట్లా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవచ్చు అనే పద్ధతిలో చేసినోడివి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవచ్చు అన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు వాళ్ళు వికసిస్తున్న పుష్పాలు, వాళ్ళు ప్రపంచ ఉద్యమాల చరిత్రను, తమ భవిష్యత్తుని, ఈ దేశ భవిష్యత్తుని తిరగరాయాల్సిన వాళ్ళు వాళ్లకు ఉద్యమాలు చేసే అవకాశం లేకుండా నువ్వు నిర్బంధ జీవోలు తీసుకొస్తున్నావు అంటే అక్కడే అర్థమవుతుంది నీ కథెంతో, నీ బలహీనతతో, నీ భయం ఎంతో. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా మేము ఖండిస్తున్నాం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో బీసీలను రేవంత్ రెడ్డి సర్కారు అనగొట్టే ప్రయత్నమే చేస్తుంది, కేవలం బీసీలను ఓట్ల కోసమే వాడుకుంటుంది అని చెప్పేసి సిద్ధేశ్వర్ గారు హెచ్చరించడం అనేది జరిగింది. అంటే ఇప్పటికి మరోసారి కూడా బీసీలు మోసపోయారు, దీని గురించి ముఖ్యమంత్రితో కావడం లేదు, కాబట్టి మేము శాంతియుతంగా ఢిల్లీలో ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం బీసీ సామాజిక వర్గం అనే విషయాన్ని ఆయన గుర్తు చేయడం అనేది అయితే జరిగింది. సో ఇంకో విషయానికి వస్తే ప్రతి ఒక్క ఎగ్జామ్లో బీసీలు టాప్ ర్యాంక్లో ఓసీలు టాప్ ర్యాంకులో ఉండడం ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు అత్యున్నత చదువులు చదువుతున్నారు, వాళ్ళకి రాని ర్యాంకులు వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డికి సూటిగా ప్రశ్నించడం అనేది అయితే జరిగింది.
కేవలం డబ్బు పెట్టి కొన్న సీట్లు మాత్రమే అవి. ఇక్కడ ఎక్కువగా రావాల్సింది బీసీలకు, ఎస్సీలకు మాత్రమే ఉద్యోగాలు రావాలే తప్ప ఓసీలకు కాదు. ఓసీలో అనేక రంగాలలో వారు స్థిరపడి ఉంటారు. సో ఇక్కడ అనగారిన పిల్లలు మాత్రమే చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గ్రామాలలో అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి. బీసీలకు అన్యాయం ఈ రాష్ట్రంలో అడుగడుగునా చేస్తున్నట్లే అనిపిస్తుంది అని చెప్పేసి యావత్ ప్రజలు కూడా అనుకుంటున్నారు. అది ఒకసారి మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ 42% స్థానిక సంస్థలలో అన్నారు అది త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.